అదే అద్దంకి దయాకరు పల్మూరు వెంకటు మంత్రి హోదా తీసుకొని కాన్వాయ్లో తిరుగుతా ఉంటే మేమేమో రోడ్ల కొట్టి ధర్నా చౌక్ లో ఈ ఇన్స్టిట్యూట్ల చుట్టూ వాళ్ళకి ఎప్పుడు వేస్తారా అప్పుడు ఇస్తారా అని చుట్టూ లైబ్రరీ చుట్టూ ₹5 భోజనం తింటూ క్యాంటీన్ల చుట్టూ తిరగాల్సిన రోజులు వచ్చేసినాయి. మరి ఇళ్ళని నమ్మే కదా మేము రోజుకు 3 సార్లు వచ్చాయి అద్దంకి దయాకరు పల్మూరు వెంకట్. ఇప్పుడు ఎందుకు వస్తలేరు? మీకే కదా నమ్మి మేము ఓట్లేసింది. ఇప్పుడు మీకేమైంది? మీరు రావాలి కదా అని అడుగుతా ఉన్నాం అన్న. నిరుద్యోగుల రణగోరి అనేది గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వరకు ఒక జనరల్ నోటిఫికేషన్ లేకుండా ఈ రోజా మాపా అని SIPC ఇస్తామంటే అది కూడా 5,000 ఎవరికి సరిపోతాయి? ఎవరికి సరిపోతాయని అంటే మీరు అన్నే ఇస్తా, మీరు ఎండ్రిల్ తాగండి, మీరు బావిలో దుంకండి అని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. నేను ఒకటే అడుగుతా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డికి, ఇదే మాటలు నువ్వు ఎలక్షన్ ముందు అన్నవా? ఒక్కొక్కరికి మీ ఓట్లతో మీ ఇంటోళ్ళకు పక్కల వాళ్ళకు చెప్తే మనము ఈజీగా గెలుస్తామని 56% మనం వస్తే మనం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని నువ్వు మాట్లాడినప్పుడు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కదా పండుకున్న కాంగ్రెస్ పార్టీని లేపి మరీ గద్దెకెక్కించింది ఎవరు? ఏం కాదా? ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డికి తెలియదా అని అడుగుతా ఉన్నా నేను. ఈ రణబేరులో కూడా మొన్న జరిగిన సభ మహబూబ్ నగర్ నుంచే పతనం స్టార్ట్ అయింది. ఇది సెకండ్ ప్రోగ్రాము. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికి ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం, 2034 కాదు కదా, ఇంకా 2 సంవత్సరాల వరకు నువ్వు ఉండవో నువ్వు చూసుకో. ఇప్పుడు నీ పతనం స్టార్ట్ అయింది అని హెచ్చరిస్తా ఉన్నా. గద్దె కాదు, ఇప్పుడు జరిగిన 30 బస్సుల్లో ఇప్పుడు 60 బస్సులు రోడ్లు ఎక్కి మేమే, ఆ రోజు గద్దె ఎక్కించింది మేము, ఇప్పుడు దించేది కూడా మేమే అని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు అదే అద్దంకి దయాకరు పల్మూరు వెంకటు మంత్రి హోదా తీసుకొని కాన్వాయ్లో తిరుగుతా ఉంటే మేమేమో రోడ్ల కొట్టి ధర్నా చౌక్ లో ఈ ఇన్స్టిట్యూట్ల చుట్టూ వాళ్ళకి ఎప్పుడు వేస్తారా అప్పుడు ఇస్తారా అని లైబ్రరీ చుట్టూ ₹5 భోజనం తింటూ క్యాంటీన్ల చుట్టూ తిరగాల్సిన రోజులు వచ్చేసినాయి. మరి ఇళ్ళని నమ్మే కదా మేము రోజుకు 3 సార్లు వచ్చాయి అద్దంకి దయాకరు పల్మూరు వెంకట్. ఇప్పుడు ఎందుకు వస్తలేరు? మీకే కదా నమ్మి మేము ఓట్లేసింది. ఇప్పుడు మీకేమైంది? మీరు రావాలి కదా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు నిన్ననే చూసినాం, మంత్రి హోదా ఇచ్చినప్పుడు నీకు కాన్వాయ్లు ఉంటాయి, మరి మాకేంది? ఇంకా ఎన్ని రోజులు మేము గోసలు పడాలి అని అడుగుతా ఉన్నాం.